నమస్తే అన్న. నమస్తే అమ్మా. నా పేరు భూషపాక మనీష్. ఇది ఎన్నో వార్డు ఇది 22వ వార్డు, ఇందిరానగర్ కాలనీ. ఇది 22వ వార్డు. 22వ వార్డు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి జాలిగం విఘ్నేష్ చేస్తున్నారు, బీజేపీ నుంచి బండారు లోకేశ్వర్ చేస్తున్నాడు, బీఆర్ఎస్ నుంచి మంద వెంకటేశ్వర్ చేస్తున్నారు. మెజారిటీ ఎక్కువ ఏ పార్టీ? మెజారిటీ అయితే ఇప్పుడున్న రిపోర్ట్ ప్రకారం అయితే మనకు కాంగ్రెస్ పార్టీ మెజార్టీలో ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చదువుకున్న ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆయన గతంలో ఒక 10 సంవత్సరాలు మన ఎమ్మెల్యేల దగ్గర పిఏగా వర్క్ చేసిన ఆయన, అడ్మినిస్ట్రేషన్ గురించి తెలిసిన ఆయన, మళ్ళీ తర్వాత మున్సిపల్ ఆఫీస్ నిధులు ఎట్లా తెప్పించుకోవాలి ఏంది అనేది అవగాహన ఉన్నది ఆయనకు. ఎందుకంటే ఎమ్మెల్యే పిఏ చేసినంటే మినిమం ఆ నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకంటే ఒక నియోజకవర్గానికి సంబంధించిన మొత్తం అడ్మినిస్ట్రేషన్ వర్క్ అంతా వాళ్ళకి ఐడియా ఉంటుంది పిఏగా వర్క్ చేసినప్పుడు. అట్లాంటి వ్యక్తి మనం వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నప్పుడే ఆల్మోస్ట్ మనకు డెవలప్మెంట్ గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ డెవలప్మెంట్ మనకి కొన్ని అండర్ డ్రైనేజ్ గురించి కానీ, మళ్ళీ తర్వాత ఇంటి వాటర్ సమస్యల గురించి కానీ ఎట్లా ఏంది అనేది తెలుసుకోవడం ఈజీగా ఉంటుంది అనమాట. డెవలప్మెంట్ చేసుకునే అవకాశము ఈజీగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళకు, యువకులకి, చదువుకున్న వాళ్ళకి అవకాశం వస్తే బాగుంటుందని మేము గిన ఆయనని ఇన్స్పిరేషన్ తీసుకొని మేము గిన రాజకీయాలకి రావడం కానీ, తిరగడం కానీ, ఇంకో 10 మందికి చైతన్యపరచడం కానీ చేస్తాం అనమాట. 100% మాకు యువకులుగా కావాలి. యువకులు ఉండి, చదువుకుని ఉండి, యువతకు ఫ్యూచర్లో ఎట్లా చదువుకోవాలి, చదువు పరంగా కానీ, మళ్ళీ తర్వాత స్కిల్స్ పరంగా కానీ సపోర్ట్ చేసే వాళ్ళకు, డెవలప్మెంట్ పరంగా కానీ సపోర్ట్ చేసే వాళ్ళకి అవకాశం ఉంటుంది ఎవరైనా. ఎందుకంటే ఈ గతంలో అందరూ రాజకీయంగా చూసి ఓన్లీ వార్డ్ కౌన్సిలర్ కావాలనే ఉద్దేశంతోనే వచ్చేది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే అన్న కొంచెం అవగాహన ఉన్నది. 10 సంవత్సరాలు మన ఎమ్మెల్యేల దగ్గర వర్క్ చేయడం, అక్కడ నుంచి ఉన్న ఎక్స్పీరియన్స్ మనకు ఉపయోగపడుతుంది. ఈ వార్డుకు కొంచెం డెవలప్మెంట్ అనేది వస్తుంది అన్న ఆలోచన మాకు అనిపించింది. ఆయనను మేము పర్సనల్గా కలవడం అవన్నీ జరిగింది. మేము ఈయన అడిగినాం మా డౌట్స్, మాకు ఎట్లా డెవలప్మెంట్ చేస్తావు అనేది మేము పర్సనల్గా అడిగిన తర్వాతనే మేము ఆయనకు సపోర్ట్ చేస్తున్నాం అన్నమాట. అంటే మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ 10 సంవత్సరాలు మనం నడిపించినాం కదన్న. అవును. మరి ఆ పార్టీకి ఈ పార్టీకి తగ్గపా నడుస్తుందని పబ్లిక్ అంటారు. మరి మీరేమంటారు? గతంలో బీఆర్ఎస్ వార్డ్ కౌన్సిలర్గా లేరు. గతంలో అంటే మనకు లాస్ట్ 5 years బ్యాక్ బీజేపీ నుంచి ఉండే వార్డ్ కౌన్సిలర్. ఆ వార్డ్ కౌన్సిలర్ ఏం చేసిండు ఏంది అనేది ప్రజలకు అందరికీ తెలుసు. ఓకే, ఎంత డెవలప్మెంట్ అయింది, ఏమైంది అనేది ఆ వార్డ్ కౌన్సిలర్ ఏం చేసిండు అనేది అందరికీ తెలుసు. అది రేపటి నాడు ఓట్ల రూపంలో వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. అట్లేముంది. ఎందుకంటే అంత డెవలప్మెంట్ చేసి ఉంటే ఆ వార్డ్ కౌన్సిలర్ ఏదైతుందో ఆ పార్టీకే మళ్ళీ మేము మొగ్గు చూపిస్తుండే, కానీ మాకు అతనితో అంత డెవలప్మెంట్ జరిగిందని మేము అయితే ఏమనుకోవట్లేము. కాబట్టి మాకు యువ నాయకుడు కావాలి. మాకు ఇక్కడ నుంచి ఒక లీడరు, మాకు ఏదైనా సమస్యల పైన కానీ, ఏదైనా కలెక్టరేట్ల ఇష్యూస్ కానీ, ఎడ్యుకేషన్లో కానీ, ఒక వ్యాపార పరంగా ఇప్పుడు చిన్నపిల్లలు యువత ఉంటారు, చదువుకున్నా గిన ఒక ఉపాధి అవకాశాల కోసం గిన కొంచెం గైడెన్స్ అనేది కొంచెం అవసరం ఉంటుంది. ఏదో ఎలక్షన్లో ఉన్నప్పుడు వచ్చి నార్మల్గా మాట్లాడిపోవడం కాకుండా, ఓన్లీ ఎలక్షన్ల టైంలోనే కాకుండా యువకులని ఎట్లా సొంతంగా ఒక బిజినెస్లు పెట్టుకోవడం కానీ, చిన్న చిన్న బిజినెస్లు కానీ కొంచెం ఉత్తేజపూర్వకంగా ఉండే విధంగా చూస్తున్నాం. మేము అట్లాంటి ఒక లీడర్ కోసమే ఆలోచిస్తున్నాం. అంటే మరి ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కదా. అవును. మరి పబ్లిక్ ఏమంటారు అంటే అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ ఉన్నది కదా. అవును. మరి ఇంకోలో కూడా ఒక అవకాశం ఇద్దాము అన్న ఉద్దేశంతో పబ్లిక్ ఆలోచిస్తారు. మరి మీరేమంటారు? అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఇక్కడ అయినా కాంగ్రెస్ అభ్యర్థి వార్డు కౌన్సిలర్ అయితే ఇంకా మా వార్డుకే బెనిఫిట్ కదా. 4-5 సార్లు ఏదైనా ప్రోగ్రాంలు చేసినా కానీ, ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఎమ్మెల్యే గారు వస్తుంటారు, 10 సార్లు వచ్చిపోతుంటారు. అంతా మనకు ఎక్కడైతే ఈ టౌన్కి సంబంధించిన కానీ, మన జిల్లాకు సంబంధించి మా దాంట్లో కొంచెం ప్రాధాన్యత ఇస్తారని చెప్పి మేము కానీ అనుకుంటున్నాం. రేపటి నాడు వచ్చే ఇందిరా మిల్లులు కానీ, ఇంకేమైనా ఉపాధి హామీ పథకాలు కానీ, ఇంకే వచ్చినా కొంచెం మా వార్డుకి ప్రయారిటీ వస్తుందన్న ఉద్దేశంతో మేము జాలిగం విఘ్నేష్ గారికి ఈసారి ప్రాధాన్యత ఇద్దామని చూస్తున్నాం. ప్రజలకు నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు పార్టీలకు అతీతంగా యువ నాయకులను చూసుకోవాలి. ఫస్ట్ ఒకటి యువకులను చూసుకోవాలి, ఉత్సాహపరులను. ఎందుకంటే ఇప్పుడు రేపటి అంతా ఫ్యూచర్ అంతా యువకులదే కాబట్టి ఇప్పుడు ఈ నెక్స్ట్ జనరేషన్కి
ఒక యువ నాయకుడు వచ్చి ఒక ఇన్స్పిరేషన్ కావాలి రేపటి నాడు. ఎందుకంటే డెవలప్మెంట్ పరంగా కానీ దేని పరంగా కానీ యువకులకు ఉపాధి, విద్య, ఆ, మన అడ్మినిస్ట్రేషన్ పరంగా అవగాహన ఉంది. ఇప్పుడు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మనము ఒక ఇల్లు నడిపిస్తున్నామంటే దానికి ఒక తండ్రిని పెద్ద ఎందుకు ఉంటాడు, ఎక్స్పీరియన్స్ అంతే. ఆ అనుభవం ఆ తెలిసి ఉండాలి. ఆ దాంట్లో మాకు అనుభవం ఉన్న వ్యక్తి వార్డు కౌన్సిలర్గా ఉంటే మా వార్డు అభివృద్ధి చెందుతుందని మేము ఆలోచిస్తున్నాం.